సింహరాశి వాళ్ళు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సింహరాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది? సింహరాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సర సందర్భంలో వాళ్ళకి అష్టమ భావంలో షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది. గురువు యొక్క స్థానము వాళ్ళకి వృషభంలో, కుజుడు యొక్క స్థానం వాళ్ళకి మిథునంలో, కేతు యొక్క స్థానం వాళ్ళకి కన్యలో ఉంటుంది. అయితే ఈ మే మాసంలో 18వ తారీఖు నుంచి 21వ తారీఖులో గురు సంచారము వృషభం నుంచి మిథునంలోకి, మీనం నుంచి వాళ్ళకి కుంభంలోకి రాహు సంచారం జరుగుతుంది. కన్య నుంచి సింహరాశిలోకి వాళ్ళకి కేతు సంచారం జరుగుతుంది. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ వ్యయభావం అంటే వీళ్ళకి వ్యయభావాధిపతి అయినటువంటి చంద్రగ్రహము వీళ్ళకి షడ్గ్రహ కూటమిలో ఉంటాడు. అంటే ఈ 6 గ్రహాలకు సంబంధించినటువంటి కూటమి మీనరాశిలో ఉందండి. ఇది వీళ్ళు ప్రధానంగా తీసుకోవాలి. ఏంటంటే వీళ్ళు ఈ సంవత్సరంలో ముఖ్యంగా వాళ్ళు రాసి పెట్టుకోవాలి ఏంటంటే వాళ్ళు జూన్, జూన్, జూలై, ఆగస్ట్ అండ్ వాళ్ళు జనవరి ఈ 4 మాసాల్లో వీళ్ళు ప్రధానంగా కొన్ని విషయాల్ని బలంగా వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. సార్, మరి సింహరాశి వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని సమస్యలతో, ఆర్థిక సమస్యలతో కూడా వాళ్ళు సతమతం అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి సంకల్పం తీసుకుంటే బాగుంటుందని మీరు ఎలాంటి సూచనలు సూచించబోతున్నారు సార్? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు ఒకటి గ్రహించండి. వీళ్ళు అపారమైనటువంటి స్వీయ సంకల్పము, నమ్మకం, అంటే నా మీద నాకు నమ్మకం ఉండాలి అని ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ అపారమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. మరి నమ్మకం ఉన్నప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు మనం ఎందుకు భావోద్వేగాల పరంగా ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నాము, రిలేషన్స్ ఎందుకు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి, ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే మనం ఒక చిన్న సాధన ద్వారా మనం జీవితంలో ఎక్కడైతే మన సంకల్పం మనకి ఎక్కడైతే బ్లాక్ అయిపోయిందో, నిర్వీర్యం అవుతుందో, స్తబ్దంగా ఉందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం కొంత మన సంకల్పాన్ని మెరుగుపరచుకోవడం కోసం చిన్న సాధన క్రియ చెప్తాను. ఇది మీ ప్రేక్షకులకి సాధనలో చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఒక మాల తీసుకొని ఈ మాలని మీరు ఇలా మూవ్ చేస్తున్నప్పుడు, మనం ఈ మాలను మూవ్ చేస్తున్నప్పుడు మనకి మన బొటన్ వేలు, మన చూపుడు వేలు, ఈ రెండిటికి స్పర్శ తెలుస్తుంది. ఈ స్పర్శ తెలిసేటప్పుడు మనం లెక్క పెడుతుంటాం మన బీట్స్ని. ఇది జరుగుతున్నప్పుడు ఇదేంటిది, మనం మనస్ఫూర్తిగా బుద్ధితో చేసేటువంటి క్రియ. ఇది స్పర్శ. ఇది మన చేతిలో ఉన్నది. ఇది మనం చేయాలంటే చేయొచ్చు, ఆపేయాలంటే ఆపేయచ్చు. సో ఈ క్రియని మనం చేసేటప్పుడు మనం గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే మన శ్వాస మీద కూడా మన దృష్టి రావాలి. మనం ఈ క్రియ చేసేటప్పుడు స్పర్శ, చూపుడు వేలికి బొటన వేలికి ఉన్నట్టు స్పర్శ, ప్లస్ మనం ఈ బీట్స్ని మనం కౌంట్ చేస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం మన శ్వాసక్రియ మీద కూడా మనము మన ఆలోచనని, మన ఏకాగ్రతని మరలించుకోవాలి. అంటే దీని మీద కూడా మనం ధ్యాస పెట్టాలి.